అయితే ప్రదక్షిణం ఆపేయండి. అదేంటమ్మా అలా ఎలా ఆపేస్తారు? మరి నడవలేదు కదా తాతయ్య. భార్య నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు భర్త 2 చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లొచ్చు. అలాంటి ఆచారాలు ఇవి మాకు తెలియదు. అర్చన చేస్తే చాలు. ప్రదక్షిణ మధ్యలో ఆపేస్తే మంచిది కాదు. ఎత్తుకో రాజ్. తాతయ్య అది తాతయ్య గారు ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు కాస్త నొప్పి తగ్గింది. పర్లేదండి తాతయ్య. ఇప్పుడే బెణికింది, అప్పుడే నొప్పి ఎలా తగ్గుతుందమ్మా? ఇప్పుడు నడవగలనమ్మమ్మ గారు. కుంటుతూ నడిస్తే ప్రదక్షిణలు పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతుంది. రే కళ్యాణ్ అన్నయ్య, ఆలస్యం అవుతుంది రాజ్. కానివ్వు, అమ్మాయి ఎందుకు శ్రమ? ఇప్పుడు తగ్గిపోయింది. శ్రమ కాదమ్మా, బాధ్యత. భర్త అంటే భరించేవాడు అని అర్థం. సర్వకాల సర్వావస్థంలోనూ కూడా తోడు నీడుగా ఉండేవాడే భర్త. ఏంటి పంతులు గారు ఏదో అన్నారు? సర్వకాల సర్వావస్థల్లో అంటే ప్రతి నిమిషం భర్త తోడుగా ఉండాలి. నడుస్తానన్నాను. చంకనెక్కడానికి రెడీగా ఉన్నావా ఏంటి? నేనా? ఇప్పటిదాకా చెప్పింది వినలేదా? మళ్ళీ వద్దని చెప్పు. ఎంతసేపు ఇబ్బందిగా అనిపించి వద్దన్నాను. ఇప్పుడు పంతానికైనా ఎత్తుకోమంటాను. వద్దు. అయ్యో, మళ్ళీ నొప్పి పెరిగిందమ్మ గారు. విన్నావా? నడవలేదు. ఎత్తుకో రాజ్. నానమ్మా ఇప్పుడు గోవర్ధనగిరి ఎత్తుకున్న అసలు సిసలైన శ్రీకృష్ణుల్లా ఉన్నారు. ఏదో ఒక రోజు కాళీయుడి తల మీద తాండవం వాడినా తాండవ కృష్ణుడు అయిపోతాను. నా కళ్ళకిప్పుడు రుక్మిణిని ఎత్తుకుపో. రండి, హారతి తీసుకుందరు గాని. నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాం కామ కామాయ మహిమ. అయ్యా హారతి తీసుకోండి. ఆపదామభర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. తీసుకో. మీరే తీసుకోండి. రాజ్, ఏంటి చిన్నపిల్లలాట్లు? ఇద్దరు కలిసి తీసుకోండి. అమ్మా, ఈ కళావతి టార్చర్ తగ్గేలా ఏదో ఒకటి చెయ్యమ్మా. ఈ మిస్టర్ డిఫెక్ట్ కి ఆ పొగరు
కోరికలు చెప్పకూడదు. మరి నన్నెందుకు అడిగారు? నీ కోరిక నెరవేరకూడదు కదా, అందుకే. బాబు, ఇది విడివిడిగా పెట్టే ప్రసాదం కాదు, అమ్మానం కాదు, అమ్మవారికి సమర్పించిన నైవేద్యం. మీరిద్దరూ నైవేద్యాన్ని ఒకరికొకరు రాజ్, ప్రసాదమే కదా, తీసుకో. అవునన్నయ్య, ప్రసాదమే కదా. గోరుముద్దలేం కాదు. చందమామ రావే జాబిల్లి రావే అని పాట పాడి తినిపించడానికి. అలాగే తమ్ముడు, తీసుకుంటా. వీడు కూడా నా పాలిట విలన్ అయిపోయాడు. ఇంతకుముందు బానే ఉన్నాడు కదా. తీసుకో బాబు. పద కూర్చుందాం. రా బావా. ఇదేంటి, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకొంటినమ్మ వాయనం అన్నట్టు ఒకరికొకరు ఇచ్చుకుంటూ కూర్చున్నారు? తినిపించుకోండి. జై భవానీ మాత, 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 జై భవానీ మాత. ప్రసాదం కాబట్టి పట్టుకున్నాను. నేనేమీ అడగలేదే. నీకు తినిపించాలన్న ఉత్సాహంతో కాదు. మీరు తినిపించాలన్న ఆశ నాకేమీ లేదు. చూసారా, మీ ఇద్దరి కాపురం నిలబెట్టుకోవలసిన బాధ్యత మీ చేతుల్లోనే ఉందని ఆ ప్రసాదం చేజారలేదు. మన కుటుంబం పరువు ప్రతిష్టలు, ఈ అమ్మాయి భవిష్యత్తు అంతా నీ చేతుల్లోనే ఉన్నాయి. ఆలస్యం ఎందుకు రాజ్, తినిపించుకోండి. ఇవి నా కన్నీళ్లు కావు, ఆనంద భాష్పాలు. ఏదోటి కానీ ముందా ఏడు పాపు. వాళ్ళందరూ చూశారంటే నిజంగానే మన కన్నీళ్లు ఏరులై పారుతాయి. పద వెళదాం, పద. అంతేలే అక్క, ఆ జంట చల్లగా ఉండాలి. వాళ్ళు ఉండేది ఏసీలోనే, చల్లగానే ఉంటారు. ముందు రా, నువ్వు రా, పద. నాకు చాలా సంతోషంగా ఉందక్క. అక్క, ఇస్తానుండు. ఇదిగో, సంతోషంగా ఉన్నావు కదా. ఇక్కడ ఏంటో ఇది. సరే, బాయ్ బాయ్ బాయ్. చాలే చాలు, పద. అమ్మయ్యా, అమ్మయ్యా, హ్యాపీగా ఉందక్క.
ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి, ధర్మం చేయండి అమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. ఏ అమ్మా నువ్వేంటి నా పక్కన కూర్చున్నావు? వెళ్ళు, వెళ్ళిపోతాలే అమ్మా, ఉండు, త్వరగా వెళ్ళు. ఇదిగో ఈ రూపాయి కూడా తీసుకో. ఇచ్చావులే రూపాయి. అమ్మా ఎలా ఉండేదాన్ని, ఎలా చేసావే కనుక మొత్తం కడుక్కునేదాన్ని చేసావు కదే. అమ్మా 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 ధర్మం చేయండి అమ్మా. నమస్తే అండి, నమస్తే. ప్రశాంతంగా గుడికి కూడా రానివ్వరా మమ్మల్ని? మేము ఎక్కడ ఉంటే అక్కడ ఏదో ఒక వంకతో ప్రత్యక్షమైపోతారా? అది మేము సరిగ్గా ఇదే గుడికి వస్తున్నట్టు మీకెలా తెలిసింది? మీ అమ్మాయి చేరవేసిందా? ఇంత పర్ఫెక్ట్ నెట్వర్క్ ని నేనిక్కడ చూడలేదు. మీ ఫ్యామిలీ అంతా ఇంత ప్లాన్డ్ గా పనిచేస్తుంటారా? అయ్యో అలాంటిదేం లేదు, నా కూతురికి ఏం తెలీదు. అసలు మీరు వస్తున్నట్టు నాకు తెలీదు. నేనే మనసు బాలేక గుడికొచ్చాను. ఇక్కడ మిమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాను. నిజం ఎందుకు చెప్తారు? అబద్ధాలు ఆడడానికి పుట్టిన కారణ జన్మురాలువి నువ్వు కదా. మీరు మా అమ్మని ఇంతకు ముందు అవమానించారు, నేను సహించాను. కానీ ఇప్పుడు మా ఇద్దరి తప్పు లేదు. కాకతాళీయంగా మా అమ్మ గుడికి ఏం జరిగింది? చాలా జరిగింది. నువ్వు చెప్పిన దానికన్నా 100 రెట్లు ఎక్కువ జరిగింది. నిన్ను గుర్తుపట్టలేదా? నన్ను గుర్తుపట్టేలా నేనెందుకు వెళ్తాను? మా అమ్మే నన్ను గుర్తుపట్టలేదు. కానీ అక్కడికి రాజ్ మా చెల్లెలు వచ్చారు. వాళ్ళని చూసిన తర్వాత అర్థమైంది. నువ్వు చెప్తే ఏమో అనుకున్నాను. మా చెల్లెలో ఇంత మార్పు వస్తుంది అనుకోలేదు. అవునా? మామూలు తెలివితేటలు లేవు. రాజ్తో ఉన్న ప్రతి క్షణం నటిస్తూనే ఉంది. రాజ్ ఎంత దూరంగా ఉండాలని ట్రై చేస్తున్నా అది మాత్రం కావాలనే దగ్గర అవడానికి ట్రై చేస్తుంది. అంత దాకా వచ్చిందా? అంతేనా? కాలు బెనికినట్టు నటించి ఎత్తుకొని ప్రదక్షిణాలు చేయమని అడిగింది. అసలు దానికి చాలా ఎక్కువైంది. ఆఖరికి ప్రసాదం తినిపించకుండా చెయ్యాలన్నా కుదరలేదు. చివరికి మా అమ్మ కూడా. స్వప్న గారి గురించి ఎంక్వైరీ చేస్తుంటే కొంతమంది తనని చూశారని చెప్పారు. అక్కడ నుంచి సెర్చింగ్ మొదలు పెట్టాం. తన ఆచూకీ తెలియగానే మేము మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఈ విషయం ఒక్కసారి మీ వైఫ్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఆమె ఫోన్ ట్రై చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఉంటాను సార్. అంటే ఆ రోజు కళావతి బయటికి వెళ్ళింది పోలీస్ స్టేషన్ కనమాట. ఇలా అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎదురుపడి మీరు మళ్ళీ రాకపోకలు మొదలు పెట్టారు అంటే చీరా సారే పెట్టి మరీ పుట్టింటికి పంపించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా చూస్తే 100% కన్ఫర్మ్ చేసుకుని ఈ దరిద్రం అంతా మేము చూడలేమంటూ నా గదికి కళావతిని షిఫ్ట్ చేసినా చేస్తారు. అర్జెంటుగా బయటికి వెళ్ళి నా మీద మచ్చపడకుండా కాపాడుకోవాలి. రాత్రి ముసుగేసుకొని ఎక్కడికి వెళ్ళావు? పోలీస్ స్టేషన్కి. పెళ్లిలో నుంచి వెళ్ళిపోయాక వాళ్ళ అక్క కనపడట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళింది. ఎవరో దాన్ని ట్రాప్ చేశారు. పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయేలా మాయ చేశారు. మా అక్క దొరికితే ఆ నిజాలన్నీ బయటకు వస్తాయి. అయితే తప్పకుండా మీ అక్క దొరుకుతుంది. తీసుకురావడానికి వెళ్తున్నా.